హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వెలా ట్రైనింగ్. మన ఇన్స్టిట్యూట్లో ఐటీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. సో ఐటీ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే మీకు సమ్ ఎక్స్ అనే కంపెనీకి ఇక్కడ చూడండి యూస్ కేజ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీ రిక్రూట్మెంట్ అంటే ఒక ఎక్స్ అనే కంపెనీకి ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి. మీరు ఐటీ రిక్రూటర్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మీకు దానికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ మొత్తం మీకు పంపిస్తారు. మీరు ఏం చేయాలి? సో ఆ ప్రొఫైల్కి తగ్గట్టుగా పర్సన్స్ని వెతికి నౌకరీ మాస్టర్ ఇంకా సో మెనీ వేస్ ఉంటాయి వాటి ద్వారా, లేకపోతే మీ దగ్గర ప్రీ డిఫైన్ డేటాబేస్ ఉంటుంది. వాటిలో నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ, అదే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ వెతికి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా ఐటీ రిక్రూట్మెంట్ సైడే వస్తుంది. సో ఈ ఐటీ రిక్రూట్మెంట్లో మనకి శాలరీస్ బాగానే ఉంటాయి, అలాగే ఇన్సెంటివ్స్, కమిషన్స్ కూడా బాగా వస్తాయి. అదే మీరు యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ సైడ్ వర్క్ చేస్తున్నారు అనుకో, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకుతుంది. కాకపోతే మెజారిటీ టైం నైట్ షిఫ్ట్లు ఉంటాయి. మీరు ఇక్కడ కూర్చుని ఏ కంట్రీలోనైనా ఐటీ రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 45 days పడుతుంది. సో ప్రీ రిక్వజిట్స్ అంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం ఈ కోర్స్ బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్పస్ మీకు సపరేట్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ మీకు యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ కోర్సులో మీకు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి కోర్స్ కంటెంట్ చూసుకున్నట్టయితే మెయిన్గా వచ్చేసి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీరు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది డిస్కస్ చేసి, ఇక్కడ ఇంటర్నల్గా కొన్ని టూల్స్ వాడుతూ ఉంటారు. సో ఆ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మనం షెడ్యూల్ చేయాలి ఏంటి అసలు పర్ఫెక్ట్గా మొత్తం ఈ ట్రైనింగ్లో మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి ఎవరైనా నేర్చుకోవచ్చు. మినిమం డిగ్రీ ఉంటే బాగుంటుంది. డిగ్రీ లేకుండా చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఇటు సైడ్ వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ బాగా యూజ్ అవుతుంది. డిగ్రీ లేకపోయినా, కాకపోతే మినిమం డిగ్రీ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో దీనికి డ్యూరేషన్ అయితే మాత్రం 40 days పడుతుంది. తర్వాత ఇక్కడ డెమో వీడియోస్ ఉంటాయి. అలాగే మీరు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ సైట్ లింక్ అనేది పెడతాను. ఇక్కడికి వచ్చి మీకు ఐటీ ట్రైనింగ్ కావాలనుకుంటే ఇందులో రిజిస్టర్ అవ్వండి. లేదనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇది, నా వాట్సాప్ నెంబర్ ఇది. ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్కి రీచ్ అవుతారు. సో జాబ్ మార్కెట్ అంటే మీకు ఎక్కడైనా సరే జాబ్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువగా యూకే, యుఎస్, కెనడా ఈ సైడ్ రిక్రూట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం నైట్ షిఫ్ట్స్. కాకపోతే ఏంటంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. రెండోది ఏంటంటే బాగా ఇన్సెన్సిటివ్స్ కానీ ఇవి బాగా ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ట్రైనింగ్లో మనం ప్రొవైడ్ చేస్తాము. ఛాలెంజెస్, కాంపిటీషన్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాఫింగ్ సైడ్ మనకే ఇవ్వరు, ఇంకో పర్సన్ కూడా ఇస్తారు. సో వాళ్ళని హైర్ చేయమని చెప్పి, సో వాళ్ళు మనకన్నా ముందు హైర్ చేస్తే మనకు పోతుంది. అలాగే అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది అంతా కూడా ఈ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాము. ఓకే, మీకు కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది. సో దీని మీద రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ డెమోను 2 క్లాసెస్ ఫ్రీ ఉంటాయి. అవి విని మీకు ఓకే అనుకుంటే ఫీజు పే చేసి కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ యూస్ కేసెస్ గురించి చదవండి. సో అసలు ఏం చేస్తారు, ఏ ఫాస్ట్ గ్రోయింగ్ టెక్ స్టార్ట్అప్, ఇక్కడ ఇంకో యూస్ కేసు చదివితే ఎందుకు చదివా హైరింగ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఫర్ ద లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో సినారియో, ఒక బ్యాంక్కి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కావాల్సి వచ్చారు. సో మనకి రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రిక్రూటర్స్ యాక్షన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సోర్సింగ్ స్ట్రాటజీ, స్క్రీనింగ్, ఇంటర్వ్యూస్, ఆఫర్స్ అండ్ ఆన్ బోర్డింగ్, స్కిల్ షార్టేజ్, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఓకే, సో ఇదంతా కూడా చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే సో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి మన ఇన్స్టిట్యూట్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది. అలాగే కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినా సరే నేను అవైలబిలిటీలో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే. అలాగే ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఫైనల్గా 45 days పడుతుంది. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వీక్గా ఉన్నారు అనుకుంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే
ఈ ఎలా మాట్లాడాలి ఏంటి అని అవి సపరేట్ సెషన్స్ ఉంటాయి. సో అవి మీకు ట్రైనింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ కోర్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, లేదు మీరు మినిమం మీ స్కిల్స్ సెట్ చేస్తాం, చెక్ చేస్తాం. మీరు నార్మల్గా మాట్లాడుతున్నారు అనుకుంటే మీకు ఈ ఐటీ రిక్రూట్మెంట్ సైడ్ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి మీదంతా కూడా చెక్ చేసి మిమ్మల్ని పర్ఫెక్ట్గా ఐటీ రిక్రూట్మెంట్ సైడ్ జాబ్ వచ్చుకునేటట్టు మేము ట్రైన్ చేస్తాం. అలాగే కొన్ని రిఫరల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి.